హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి బ్యాక్ వచ్చి స్క్వేర్ నెక్ వస్తుందండి. అలానే కట్ వర్క్ లాగా సైడ్కి వచ్చి రౌండ్ కట్ వచ్చే ప్లేస్లో వచ్చేసి బాల్ అయితే కనుక సారీ కలర్ నేను పెడుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బ్లౌజ్ అయితే కనుక ఇదిగోండి కటింగ్ వీడియో. సారీలో అయితే కనుక ఏమీ యూజ్ చేయట్లేదు. నాకు సాటిన్ క్లాత్ సారీ ఎల్లో కలర్ అట్లాంటిది నేను పైపింగ్ హ్యాండ్కి వేసుకొని అలానే బాల్స్కి కొంచెం పెట్టుకుంటున్నాను అంతే. హ్యాండ్ బార్డర్ ఇట్లా 3.5 వచ్చిందండి. హ్యాండ్ లెంత్ టోటల్లీ కూడా 3.5 బార్డర్కి తీసేసి మొత్తం కూడా 8 ఇంచెస్ హ్యాండ్ వచ్చేలాగా నార్మల్ హ్యాండ్ లాగానే లైనింగ్ క్లాత్ అయితే కనుక నేను కటింగ్ చేసుకుంటున్నాను. పై క్లాత్లో మాత్రం ఇలా కుచ్చు వచ్చేలాగాను మోడల్ కోసమని నేను 2 భాగాలుగా తీసుకుంటాను హ్యాండ్ పార్ట్ కోసం. ఇదిగోండి ఇలా హ్యాండ్ అయితే కనుక కటింగ్ అయింది. అలానే నాటు పెట్టేసుకున్నాను చంక దగ్గర లోతు కోసం. ఫ్రంట్ కొంచెం క్రాస్గా తీసుకొని నాటైతే పెట్టుకున్నాను. ఇదిగోండి హ్యాండ్ పార్ట్ అయితే కనుక ఇలా కటింగ్ అయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఆది బ్లౌజ్ హ్యాండ్ అయితే షార్ట్ హ్యాండ్ అండి, 5 ఇంచెస్. అందుకోసం నేనైతే కనుక కస్టమర్ ఇలా చెప్పారు, అందుకని 8 ఇంచెస్కి ఈ మోడల్ కోసం 8 ఇంచెస్ పెట్టుకున్నాను. మరి ఎల్బో అయితే వద్దని చెప్పారు. బ్లౌజ్ కూడాను 1 ఇంచ్ పొడవు అయితే కనుక చెప్పారు. అందుకోసం అని చెప్పేసి ఇది ఆది బ్లౌజు లెంత్ అయితే కనుక 13.5 వచ్చింది. నేను మొత్తం బ్లౌజ్ వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఖర్చు కోసం కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాను. నడుం లూజ్ ఎంత అయితే ఉందో సెంటర్కి అలా మార్కింగ్ పెట్టుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. బ్యాక్ నడుము వీపు భాగం కూడాను అటు ఇటు ఖర్చు కోసం కొంచెం ఉంచేసి ఇలా మార్కింగ్ పెట్టుకొని చంక భాగం కూడా కింద నడుము దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్న క్లాత్ వదిలేసి చంక ఎంత వచ్చిందో అంత పెట్టుకున్నాను. షోల్డర్ 11 ఇంచులు వచ్చింది. అలానే నెక్ డౌన్ వచ్చేసి 10.5 ఇంచులు వచ్చింది. షోల్డర్ 11 ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత షోల్డర్ ఎంత వచ్చిందో మార్కింగ్ అయితే చేసుకున్నాను. చంక డౌన్కి మనం ముందుగానే మార్కింగ్ చేసుకున్నట్టుగా చంకలోతు గీసుకొని సరిపోయిందా లేదని ఆది బ్లౌజ్ పెట్టి చూసుకుంటున్నాను. అలానే నెక్ డౌన్ కూడా మనం ముందు నడుం భాగం చూసుకున్నాం కదా, నడుము అయితే కనుక 1 ఇంచు మనం కిందకు దించుకున్నాం కాబట్టి ఆది బ్లౌజ్ వచ్చేసి 10.5 ఇంచులకి నేనైతే కనుక ఇలా మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. బ్యాక్ వచ్చి స్క్వేర్ నెక్, చక్కలోతు మొత్తం కూడా ఇలా మార్కింగ్ అయితే కనుక చేసుకున్నాను. నెక్ షేప్ అయితే కనుక నాకు ఈ మోడల్ ఇచ్చారు. కట్ వర్క్ షేప్ పెట్టి ఇలా నెక్ దగ్గర మొత్తం లేస్ అయితే వేయమని చెప్పి స్క్వేర్ నెక్ కోసం షోల్డర్ జారిపోకుండా నేను ఒక 1/2 ఇంచు ఎదరికే ఇలా పెట్టుకున్నాను. కటింగ్ అయితే కనుక చేసుకుంటున్నాను. మనం ముందుగానే షోల్డర్ దగ్గర కొంచెం ఎదరికి పెట్టుకొని కటింగ్ చేసుకుంటే మనకి షోల్డర్ జారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని క్రాస్గా ఇలా వేసుకొని చంక భాగం అలానే సైడ్స్ ఎంత వచ్చిందో ఇలా మొత్తం మార్కింగ్ చేసుకొని మనకి బ్లౌజ్ ముందు మెడ ఎంత వచ్చిందో చూసుకొని రౌండ్ అయితే కనుక ఇలా నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ గీసుకున్న విధంగా ఇలా కటింగ్ చేసుకొని ఫ్రంట్ భాగం అలానే చంక సైడ్స్ కూడాను మొత్తం ఇలా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మన ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో దానితో పాటు ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలి. బ్యాక్ పార్ట్కి మనం బ్యాక్ తీసినంత సరిపోయింది. ఫ్రంట్ అయితే కనుక 1 ఇంచు ఎక్స్ట్రాగా తగ్గింది కాబట్టి నేను ఇలా ముందరకే మార్కింగ్ వేసుకున్నాను. అలానే షేప్ వచ్చేసి డాట్ కోసం పొడవు కోసం షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని 12.5 ఇంచులు షేప్ పొడవు అయితే కనుక పెట్టుకున్నాను. అలానే ఉక్సులు పట్టి వచ్చేసి 4.5 ఇంచులు, చంక వైపు వచ్చేసి 5.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని కటింగ్ చేసుకొని ఫ్రంట్ అయితే కనుక చంకలోత్ అనేది తీసుకుంటున్నాను.
మళ్ళీ ఒకసారి సరిపోయిందా లేదా అనేది చూసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కోసం ఈ పార్ట్ అయితే గనక ఇలా అంచు మొత్తం కూడాను తీసేస్తున్నాను. అంచుకి ఇలా తీసుకొని మిగిలినది మనకి కుచ్చులాగా వస్తుందండి. కానీ బుట్టలాగా నిలబడకుండా ఫ్లాట్‌గా ఉండి కుచ్చు మడతలాగా వేసుకునేలాగా మోడల్ అయితే వస్తుంది. ఇది స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఇది ఓన్లీ కటింగ్ వీడియో. 2 వీడియోలు ఒకేసారి మొత్తం పెడితే టోటల్లీ లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి 2 విడివిడిగా పెడతా ఉంటాము. ఏమైనా డౌట్స్ ఉన్నా, అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇంకా వివరంగా తెలియజేయడానికి నేనైతే గనక ట్రై చేస్తాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ బ్యాక్ పార్ట్ సమంగా ఎక్కడికి సరిపోతుందో చూసుకొని నేనైతే గనక ఇలా తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఫ్రంట్ కుచ్చు కూడా హ్యాండ్‌కి ఎక్కువ క్లాత్ కావాలి కాబట్టి ఎక్కడ వేస్తే ఎక్కువ క్లాత్ ఉంటుందా అనేది చూసుకొని ఒకసారి అయితే గనక వేసుకొని ఈ విధంగా అయితే గనక నేను కటింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ అయితే రెడీ కటింగ్ అయిపోయినాయి. వచ్చేసి ఇది మొత్తం మిగిలిన క్లాత్ అంతా కూడా హ్యాండ్స్‌కి కుచ్చు కోసం నేను పైన మడతకి మోడల్ కోసం పెట్టుకున్నాను కదా! ఆ క్లాత్ ఏదైతే ఉందో ఇలా తీసుకొని కావలసినంత పొడవు కోసం ఇలా సమానంగా అయితే గనక 2 వైపులా హ్యాండ్ కోసం తీసుకున్నాను. ఇదిగోండి. ఇదొచ్చేసి హ్యాండ్ అనేది ఈ విధంగా కుచ్చు అయితే గనక ఇలా వస్తుంది. ఇలా ఫ్రిల్స్ కుచ్చులాగా ఇలా ఉంటుంది. పైనొచ్చేసి నేనిలా బార్డర్ అయితే యాడ్ చేస్తాను. మోడల్ అయితే గనక కుట్టిన తర్వాత చాలా బాగా వచ్చింది. అలానే సైడ్ కట్ వర్క్ కోసం వచ్చేసి నేను అంచు వేసుకుంటాను కదా! బ్లౌజ్ క్లాత్‌లోది అంచు అయితే వేసుకుంటాను. బాల్ అనేది ఎల్లో క్లాత్ పెడతాను. ఇలా కట్ వర్క్ కోసమని నేను ఈ బక్రాన్ని యూజ్ చేస్తూ ఒక్కసారి మళ్ళీ రౌండ్ షేప్ కోసమని ఇలా అయితే గనక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని మార్క్ పీస్‌తో ఒకసారి ఫైనల్లీ గీసుకున్న తర్వాత కటింగ్ అయితే గనక నేను చేసుకుంటాను. నిదానంగా రౌండ్ తిప్పుతూ కట్ వర్క్ షేప్‌లో వచ్చేలాగా ఇలా అయితే గనక నేను కటింగ్ అయితే చేసుకుంటాను. ఇదండి. ఇది నెక్‌కి అయితే గనక ఇలా కుట్టేటప్పుడు పెట్టుకుంటాను. ఈ అంచు కోసం నేను యాడ్ చేస్తాను. ఇలా కటింగ్ అయితే గనక అయిపోయింది. థాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.